పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నెల్లూరు నగరం సంతపేట డివిజన్ పరిధిలోని గాంధీ గిరిజన కాలనీలో సంతపేట సీఏ సోమయ్య ఆధ్వర్యంలో సుమారు 50 మంది పోలీసులు కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐలు బాలకృష్ణ, ప్రభాకర్, ప్రసాద్ రెడ్డిలతో కలిసి పలువురు పోలీస్ సిబ్బంది కలిసి కాలనీలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారా అంటూ ఆరా తీశారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 26 మోటారు బైకులతో పాటు 2 ఆటోలను సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు. స్థానిక ప్రజలకు సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, మహిళలు, చిన్నారుల భద్రత, అత్యవసర సేవల వినియోగంపై సిఐ అవగాహన కల్పించారు. అనుమానాస్పద కార్యకలాపాలు, అసాంఘిక చర్యలు లేదా నేరాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా సిఐ సోమయ్య హెచ్చరించారు. మా ఏపీ డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు గుంటూరు రేంజ్ ఐజీ శ్రీ సర్వశ్రేష్ఠి త్రిపాఠి గారి ఆదేశాలతో నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెండ్ల మరియు అడిషనల్ ఎస్పీ మేడం సౌజన్య, అలాగే నెల్లూరు టౌన్ ఏఎస్పీ దీక్ష ఐపీఎస్ మేడం గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీ గిరిజన సంఘంలో ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది. కార్డినెన్స్ సెర్చ్ యొక్క ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం పౌరులకి సేవలు అందించడం. ఈ పౌర సేవ అందించే విభాగంలో ముఖ్యంగా ఏదైనా స్టోలెన్ వెహికల్స్ కానీ ఎక్కడైనా దొంగతనం చేసి ఇక్కడ ఆ వెహికల్స్ని ఎక్కడైనా దాచిపెట్టడం కానీ, అలాగే అబాండన్డ్ వెహికల్ ఎక్కడైనా వదిలేసిన వెహికల్స్ కానీ, అలాగే ఏదో నిషేధిత పదార్థాలైన పేలుడు పదార్థాలు ఎక్కడైనా దాచిపెట్టడం కానీ, అలాగే నిషేధిత మత్తు పదార్థాలైన గంజాయి, దానికి సంబంధించిన ఏ రకమైన పదార్థాలనైనా ఎక్కడైనా దాచిపెట్టడం, అమ్మటం, సేవించటం అలాంటివి ఎక్కడైనా సరే జరుగుతున్నాయనే ఉద్దేశంతో ఈ కార్డినెన్స్ సెర్చ్ యొక్క ఆపరేషన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్కి గాంధీ గిరిజన సంఘ ప్రజల సహకారం కూడా తీసుకుని ఈ ప్రదేశాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. సుమారు 50 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. దీంట్లో సుమారు 200 ఇళ్ళుని చెక్ చేయడం జరిగింది. ఈ చెకింగ్లో భాగంగా 26 మోటార్ సైకిల్స్ను, 2 ఆటోలను, సంబంధిత పత్రాలు లేని వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటిని తరోగా విచారించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పత్రాలు ఉన్న వెహికల్స్ని తర్వాత దాని ప్రకారము రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే పత్రాలు లేని వెహికల్స్ని సీజ్ చేసి దాని మీద దర్యాప్తు కొనసాగిస్తాము. అలాగే ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలియజేసేది ఏమనగా, ఏదైనా సరే సంఘ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకుండా ప్రజలంతా పోలీసు సహకరించాలని, ఎక్కడైనా ఏదైనా అన్వాంటెడ్ మెటీరియల్ కానీ, అన్వాంటెడ్ ఏదైనా పేలుడు పదార్థాలు కానీ, ఏదైనా సంఘ వ్యతిరేక శక్తులు ఏమాత్రమో వాళ్ళకి అనుమానం వచ్చినా 112 కాల్ చేయాలని, పోలీసుకి సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్లు ప్రతి 15 రోజులకి, ప్రతి వారం రోజులకి కూడా వారు ఊహించిన ప్రదేశాల్లో కొనసాగిస్తూ ఉంటామని, ఈ సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ కానీ, అలాగే సంఘ వ్యతిరేక శక్తులకి ఏ విధమైన అవకాశం ఇవ్వమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేసేదంగా మనకి చట్ట వ్యతిరేక కార్యకలాపాలైన గ్యాంబ్లింగ్ కానీ, లేకపోతే ఇసుక స్మగ్లింగ్ కానీ, లేకపోతే గంజాయి యొక్క అమ్మటం, కొనటం అలాంటివి కానీ ఏ ఒక్క సమాచారం వచ్చినా పోలీస్ డిపార్ట్మెంట్కి, అలాగే సంతపేట పోలీసు వారికి తెలియజేసి సహకరించవలసిందిగా గాంధీ గిరిజన సంఘ ప్రజలను, అలాగే నెల్లూరు పట్టణ ప్రజలను ఈ సందర్భంగా కోరుతూ ఈ సంతపేట ఇన్స్పెక్టర్ అయిన నేను ఈ ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, ప్రజలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇక్కడ రౌడీ షీట్ కూడా ఉన్నాయి. పందుల కాలనీలో 2 ఉన్నారు. ప్రజెంట్ అయితే ఈ ఏరియాలో అయితే ఇక్కడ ఎవరు లేరు. దీని మీద పందుల కాలనీలో వాళ్ళని గతంలో కూడా ఇక్కడ పెట్టినప్పుడు వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి ఏదైనా 4 కేసులకు పైగా ఎవరికైనా ఉంటే కనుక వాళ్ళ మీద రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తాం. కాబట్టి ప్రజలందరూ కూడా చట్ట వ్యతిరేక పనులు పాల్గొనవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా. మా వెన్నార్ పలోజో గ్రాండ్
నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటరు దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.